ఒక్క కేసులో కూడా ఆయనకి ఇదైంది లేదు, ఈ రోజు వరకు కూడా ప్రూఫ్ అయింది లేదు. మొత్తం మీద ఆయన ఎవరైతే సిఐడి లక్ష్మీనారాయణ గారు ఉన్న ఆయనే చెప్తున్నాడు, మొత్తం మీద ఆయన పెట్టింది 500 కోట్ల రూపాయల్లో ఆయన ఏదో అవకతవకలు జరిగిన నిర్ధారణ చేశారు తప్పితే 1,00,000 కోట్లు కుంభకోణాలని చెప్పేసి ఆ రోజున గెలిచారు. రెండోసారి గెలిచిన తనపదిలో కూడా ఈయన బాబాయిని చంపాడని రకరకాల అపనిందలు వేసి, అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సంపదను ఏ రకంగా అంటే మీ పేర్లు టైటిల్ డీడీలు కూడా మీ పేర్లో రావు, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోచేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికి తెలుసుకుంటున్నారు జనం, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మరి ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనం. అదే ల్యాండ్ యాక్ట్ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు మొత్తం వెళ్ళిపోతుంది ఈ సంపద అంతా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి టైటిల్ డీడ్లన్నీ కూడా అందరి వెళ్ళిపోతున్నాయా? దేశంలోనే సంపదలో మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు. ఇది 2 ఎకరాల నుంచి 1,000 కోట్ల వరకు ఎలా వచ్చిందంటారు? వస్తుంది మరి, అదే కదా మనం తప్పు చేస్తున్నాము. తప్పు చేసి ఎదుటోడి మీద తప్పు రుద్దేసి వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా ద్వారా ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల్లోకి, ఇప్పుడు ఒక అబద్ధం అట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్దట, నిజం తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది.